హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిటు వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము ప్రిపేర్ చేయబోతున్నాం టమాటా రసం. అందుకు కావాల్సిన ఐటమ్స్ మేము ఏమేమి తీసుకున్నామో మీరు ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు మీరు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలాగే కొంచెం ఆవాలు వేగిన తర్వాత వెంటనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ముందుగా వేసుకున్న ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న చిన్నుల్లిపాయలను కూడా అందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కొంచెం వేసుకోండి. అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 లేక 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ యొక్క టమాటా ముక్కలను వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసేయండి. పసుపు కూడా వేసేసి బాగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. ఇలా టమాటా మెత్తగైన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి అందులో. అలాగే మీరు చింతపండు నానబెట్టుకున్న రసం ఉంది కదా, ఆ రసమును కూడా వడకట్టుకొని చింతగింజలు పడకుండా రసాన్ని అందులో పోసేయండి. పోసిన తర్వాత కొంచెంలాగే చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒక 2 లేక 3 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీరు ఎంతైతే రసం పెడుతున్నారో దానికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ ఇంకా ఎంత క్వాంటిటీ అయితే కావాలో మీకు ఎంత కావాలని వేస్తే అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు కంపల్సరీగా బాయిల్ చేయాలి. టమాటా ముక్కలు మెత్తగా మెదిగితేనే మనకి టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మంచిగా రసం ఇలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవచ్చు. రసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.